హలో, నమస్తే అందరికీ. ఈరోజు నా స్టైల్లో కోడిగుడ్డు కూర లేదా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఎగ్ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 5 మీడియం సైజ్ ఆనియన్స్, 3 ఎగ్స్, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1.5 స్పూన్, ఉప్పు 3/4 స్పూన్, రుచికి తగినంత, హాఫ్ కప్పు ఆయిల్, ఇది చిన్న కప్పే, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా, కొత్తిమీర. ముందుగా మనం ఆనియన్స్ని తొక్క తీసుకొని వీలైనంత సన్నగా తరుక్కోవాలి. ఎంత సన్నగా తరుక్కుంటే ఎగ్ కర్రీ అంత బాగుంటుంది, అంత ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ కాగాక వేస్తేనే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. దీంట్లోనే చిటికెడు ఉప్పు వేసి ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలి. అవి అలా మగ్గేలోపు మనం కొత్తిమీరను కూడా తరిగి పెట్టుకుందాం. ఈ ఆనియన్స్ని అలాగే వదిలేయకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఆనియన్స్ బాగా వేగితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా బాగా కలుపుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర కాడల్ని వేసుకుందాం. కొత్తిమీర ఆకుల్ని లాస్ట్లో ఎలాగో వేస్తాం. ఈ కొత్తిమీర కాడల్ని వేస్తే బాగా ఫ్రై అయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగాయి. సో ఇప్పుడు దీంట్లోకి పసుపుని యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మంచి అరోమా వచ్చేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఒక 20 సెకండ్స్ వరకు చూసుకొని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. అలా వాటర్ వేసాక ఒక 10 సెకండ్స్ వదిలేసి మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి పైనకి మొత్తం ఆయిల్ వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి బాగా. తర్వాత ఎగ్స్ వేసుకోవడానికి ఇలా గుంతల్లాగా గ్యాప్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ దాంట్లోనే వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ని మొత్తం కలపకుండా దేనికది ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా ఎగ్ బ్రేక్ చేసి
దాని షెల్ పడకుండా జాగ్రత్తగా దాంట్లో వేసుకోవాలి. ఇలా మనం ఏదైతే చిన్న చిన్నగా చేసుకున్నామో దాంట్లో ఎగ్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 10 సెకండ్స్కి చూస్తే ఇలా అవుతుంది. ఇంకొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత రివర్స్ చేయాలి ఆ ఎగ్ని మొత్తం కలపకుండా. ఆ ఎగ్ అడుగంటకుండా మొత్తం కలపకుండా చిన్నగా కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది అలాగే వదిలేస్తే. చిన్నగా చూసుకుంటూ కలుపుకొని ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ వరకు ఇంకొద్దిసేపు మగ్గనిద్దాం. ఒక 20 సెకండ్స్ తర్వాత చూస్తే ఇది కొంచెం ఫ్రై అయింది. దీన్ని రివర్స్ చేసుకుందాం. దేనికది సపరేట్గా, మొత్తం కలపొద్దు, దేనికది సపరేట్గానే రివర్స్ చేసుకుందాం. అలా ఒక 20 సెకండ్స్ వదిలేస్తే ఎగ్ బాగా కుక్ అవుతుంది లోపల వరకు. ఒక 20 సెకండ్స్ మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఎగ్ ఉడికింది లేదో ఒకసారి చూసుకొని, ఉడికింది. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకుంటే సింపుల్గా టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.